చిత్తూరు జిల్లా కుప్పంకు హంద్రినివా నీళ్లు తెస్తున్నట్లు సీఎం బూటకపు మాటలు చెబుతున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. టీడీపీ పాలనలో 430 కిలోమీటర్ల కాలువలు తవ్వి నీళ్లు తీసుకువచ్చిన వ్యక్తి చంద్రబాబు అని, కేవలం 10% పనులు కూడా చేయకుండా ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్లో పెట్టి కుప్పంకు నీరు తేవడం సాధ్యమేనా అని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు జిమ్మిక్కులు చేస్తున్నారని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా కుప్పం ప్రజలు వైసీపీని జగన్ని నమ్మే పరిస్థితి లేదని వివరించారు. కుప్పంకు ఏదో చేస్తున్నట్లు పేపర్ ప్రకటనలు మినహా చేసిందేమీ లేదన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ కింద మేము ఆరోగ్యశ్రీ ఇచ్చాము అని చెప్తున్నారు. రైట్, ఇచ్చారు, సంతోషమే. ఎవరికి ఇచ్చారు? మీ ప్రభుత్వంలో, లేకపోతే మీ ప్రభుత్వానికి సంబంధించిన మీ మున్సిపల్ చైర్మన్ ఈరోజు ఉదిక్కమంటే ఆపరేషన్ అవసరం లేని వాటికి కూడా ఆరోగ్యశ్రీ కింద పెట్టి పోసేయటం, తేవటం, పోయటం, కుట్లేయటం. ఎన్ని లక్షలు ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా లక్షలు కాదు కోట్లు ఆరోగ్యశ్రీ ద్వారా దోచుకున్నారో రేపు ఖచ్చితంగా లెక్కలు తెలుస్తాం. ఇంకా 50 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. రెస్కో మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తాం. అలాగే ఆరోగ్యశ్రీ మీద జరిగిన అక్రమాల మీద కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రతి మున్సిపల్ చైర్మన్, హాస్పిటల్తో సహా ప్రతి వాటి మీద ఎవరైతే చేశారో వాటి మీద కూడా సిబిసిఐడి ఎంక్వైరీ వేసి నిజాలు నిగ్గు తేల్చి ఒక్కొక్కరిని జైల్లో పంపించకపోతే ఇప్పుడు మీరు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపించబోతున్నాం. ఎందుకు ఈరోజు మీరు వచ్చి ఈ రకంగా అవాస్తవాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు? ఈ రకంగా గ్రానైట్ని ఎంత కొల్లగొట్టారు? పెద్దిరెడ్డి గారికి ఏంటి ప్రేమ? అక్కడ కుప్పం మీద ప్రతిసారి వస్తారు. అక్రమంగా గ్రానైట్ లైసెన్సులు లేని క్వారీలు ఎన్ని నడుపుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్వారీలు విజిట్ చేసేంత వరకు ఎంత అక్రమాలు జరిగినాయి? మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ అయినాయి లైసెన్సులు లేకుండా. చేసినా కానీ ఈ ప్రాజెక్ట్ అనేది కుప్పం ప్రాంతం టెర్రైన్, ఇది చాలా కొండలు, వాగులు, గుట్టలతో కూడుకున్నటువంటిది, చాలా కష్టతరమైనటువంటిది. రైల్వే ట్రాక్స్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ ఉన్నాయి, నదులు ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని రావడం అనేది చాలా కష్టమైన పని. అయినప్పటికీ కూడా 500 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ కూడా వ్యయం చేసి కేవలం 10% కంటే తక్కువ పనులు మాత్రమే మిగిలిందన్నీ కూడా కంప్లీట్ చేశాం. 5 సంవత్సరాల్లో వీడు ఏమి చేయకుండా ఇప్పుడు చివరికి ఏ విధంగా నీళ్లు చూపించారు, ఇది సినిమాలో సెట్టింగ్ లాగా అక్కడెక్కడో కాలువలో నీళ్ళని తీసుకొచ్చి స్టాక్ పెట్టించి 3 సార్లు పోస్ట్పోన్ చేసి. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఒక పెద్ద కామెడీ షో జరిగింది. దానికి జనాలందరూ పగలబడి నవ్వి జబర్దస్త్ కన్నా ఈ షో చాలా బాగుందని చెప్పనేసి అభినందనలు వెల్లువ తెలియజేశారు. ఏంటా కామెడీ షో అని చెప్పి మేము కనుక్కుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో సభ పెట్టారు, హంద్రినివా కాలువ ప్రారంభోత్సవం చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అది విన్న తర్వాత మాకు కూడా నవ్వు వచ్చింది, నిజమే కదా అని చెప్పనేసి. సరే ఆయన మీటింగ్ చూస్తే ఇంకా పగలబడి నవ్వుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అబద్ధాలు